నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో ముందుండాలన్నారు సర్పంచ్ అపర్ణ. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం గత 6 రోజులుగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. 108 సేవలు, దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలకు సున్నం వేసి శ్రమదానం చేశారు విద్యార్థులు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ రోజు. ఈ 6వ రోజున 108 సిబ్బంది గ్రామంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. 108 యొక్క సేవలను ఈరోజు వివరించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు రోడ్లు కానీ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ ప్రోగ్రాం చేయడం జరిగింది. వారికి ఈరోజు గ్రామం తరపున, గ్రామ ప్రజల తరపున మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబోయే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మాణానికి ఊదల మండలం కొల్లూరులో గ్రామ సర్పంచ్ ఖైరునిసా, వార్డు సభ్యులు, బీజేపీ నేతలు మట్టి, ఇనుమును సేకరించి పంపించడం గర్వంగా ఉందన్నారు నేతలు. అందరికి మంచిగా స్టూల్ వేసన్నా పెట్టేసన్నా మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణంకు గ్రామం నుండి మట్టి సేకరణ, ఇనుము సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ వార్డు సభ్యులు మరియు అన్ని కుల సంఘాలకు, గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు. ఇట్టి విగ్రహ ఏర్పాటునకు మన గ్రామం నుండి మట్టి, నమూనా, ఇనుము పంపించుటకు అనేది మన గ్రామానికి గర్వకారణం. ఈ నెల 29న సుల్తానాబాద్ మండల పరిషత్ ఆవరణలో జరిగే వికలాంగుల స్క్రీనింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు ఐకేపీ ఏపీఎం వెంకటరమణ. అంబేద్కర్ వికలాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. రేపు ఉదయం సుల్తానాబాద్ మండలంలోని వికలాంగులకు సంబంధించిన కృత్రిమ అవయవాల ఏర్పాటు చేయడం కోసం సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరికైతే కాళ్ళు చేతులు పూర్తిగా తొలగించబడి ఉన్నారో సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన వాళ్ళకి కృత్రిమ కాళ్ళను ఏర్పాటు చేయడం కోసము మరి స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాము. దీనికి డాక్టర్స్ వచ్చి ఈ యొక్క కాలు చేతి పూర్తిగా లేని వాళ్ళకి కొలతలు తీసుకొని ఆ యొక్క కృత్రిమ కాలును ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కానీ మండలంలో ఉన్నటువంటి యొక్క పూర్తి అవయవము తొలగించిన వారు ఇక్కడ పాల్గొనాలని చెప్తున్నాము. అదేవిధంగా మానసిక వికలాంగుల కోసము ఈ మండలంలో హాస్టల్ త్వరలో ఏర్పాటు చేయనున్నాము. పూర్తిగా మానసికత్వంతో ఉన్నటువంటి యొక్క 0 to అంటే 1వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేపు హాజరైనట్టయితే ఆ సంఖ్యను బట్టి ఈ మండలంలో మానసిక వికలాంగుల కోసం కూడా ఒక హాస్టల్ త్వరలో ఏర్పాటు చేయనున్నాము. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి వినికిడి యంత్రాలను కూడా ఇవ్వనున్నాము. చెవులు వినబడతలేవు అనే వాళ్ళు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఇక్కడ హాజరైనట్టయితే వాళ్ళకి వచ్చినటువంటి ఒక డాక్టర్స్ అందరూ కూడా చెక్ చేసి అవసరమైన వాళ్ళకి ఈ పరికరాలు అందచేయనున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యొక్క గౌరవ సర్పంచులందరూ కూడా దయతో సహకరించాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సుల్తానాబాద్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకి అందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్లో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో జరిగే మధ్యాహ్న భోజనం పథకం వర్కర్ల 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏఐటీయూసీ నేత సాహెబ్ హుస్సేన్. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు.
2-3 ఫిబ్రవరిలో కరీంనగర్లో జరుగు రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఈ రోజున సుల్తానాబాద్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం సంబంధించి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 2వ తారీఖు రోజున పెద్ద బహిరంగ సభ, భారీ ర్యాలీ. 3వ తారీఖు రోజున ప్రతినిధుల మహాసభ ఉంటుంది కాబట్టి ఇందులో జాతీయ నాయకురాలు బివి విజయలక్ష్మి మేడం, అలాగే పోతే రాష్ట్ర అధ్యక్షులు పిజే చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యదర్శి ఓబులేష్ గారు, రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ శివనగ మల్లేశ్వర్ గారు హాజరవుతారు. కాబట్టి ఇట్టి మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన సందర్భం ఉంది. కాబట్టి సుల్తానాబాద్ మండల పరిధిలోని మధ్యాహ్న భోజన వంట కార్మికులందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓదెల మండలం కొన్నూరులో ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈవో ప్రభాకర్. జాతరకు సంబంధించిన కొబ్బరికాయలు, పలు రకాల వాటికి ఈ నెల 30న వేలం పాటలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈవో. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పన్నెండు, 13, 14, 15 జరిగే జాతరకు అన్ని సకల ఏర్పాట్లు, తోవలు, గద్దెలు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నీటి వసతి కూడా చాలా బ్రహ్మాండంగా చేసినాం. వీటిని వినియోగించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఈ సమ్మక్క జాతరకు రావాలి. 12వ రోజు సారక్క జాతర గద్దెకు వచ్చుట, 13వ రోజు నాడు సమ్మక్క గద్దెకు వచ్చుట, 14వ రోజు మొక్కులు, 15వ రోజు మళ్ళీ దేవతలు వనానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ జాతరలో మనం భక్తులకు పుట్నాలు, పేలాలు, బెల్లం, కొబ్బరికాయలు సప్లై చేసేందుకు వేలం పాటలు, బహిరంగ వేలము తేదీ 30/1/2014 రోజున 11:30 గంటలకు కొల్లూరు గ్రామ శివాలయం వద్ద జరుగుతుంది. ఇట్టి వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయల దరవాతు చెల్లించి వేలం షరతులు వేలంపాట ముందు వినిపించబడతాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.